డాక్టరు చేతులకేమో బేడీలను వేస్తారం, కోట్లాది ప్రజల గుండె గొంతును నొక్కేస్తారాం, కొండను ఢీకొంటే నలిగి పిండైపోతారురం. నీ నాస చట్టం ఏం చేస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి, న్యాయం మా వైపే ఉంది ఆడరాకబట్టి. నాస చట్టం ఏం చేస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి, న్యాయం మా వైపే ఉంది ఆడరాకబట్టి. అట్లా నీ నాస చట్టం ఏం చేయలేదని చెప్పి ఆనాడు సీమాంధ్ర పాలకులను ప్రశ్నించడం జరిగింది. నాస చట్టం పెట్టినా నీ నల్ల చట్టాలు ఓడిపోయింది తప్ప ప్రజల తరఫున కొట్లాడే బిడ్డ డాక్టర్ చెరుకు సుధాకర్ అనే గెలిచాడు. తెలంగాణ సమాజం గెలిచింది, తెలంగాణ బిడ్డలు గెలిచారు. ఆనాడు అది తప్పని చెప్పి కోర్టులు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మళ్ళా ఉద్యమాలు చేస్తూ ఉంటే ఈ ఉద్యమాలను అణచాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ రానియకుండా ఆపేటువంటి ఒక కుట్రలు చేస్తూ ప్రజలు ఇక్కడ వచ్చి కనీసం వాళ్ళు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండదా? తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నాలుండయి, బంధులుండయి, రాస్తారోకలు ఉండయి, ఏ కార్యక్రమమైనా మేము ఆలోచించి చేస్తామన్న ముఖ్యమంత్రి ఇవాళ రంగురంగుల వైభోగాలతో బంగాలు కట్టుకొని సోకుళ్ళ బంతుంటే తెలంగాణ బిడ్డలు మాత్రం డబ్బా ఇళ్లుగా వద్దు మీకు డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చిన మాటను తప్పినటువంటి అవినీతి పరుడు, ఒక నీచమైన గుణం కలిగినోడు ఇవాళ మన ముఖ్యమంత్రి. సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ బిడ్డలుగా. ఇవాళ ఒక్క విషయం కాదు, అనేక విషయాల్లో హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ విస్మరించినటువంటి గనుడు ఇవాళ కేసీఆర్. అబద్ధాల్లో నెంబర్ 1 గనుడు ఇవాళ మన ముఖ్యమంత్రి. ఉద్యమ వేదిక ఏమడుగుతుంది? తెలంగాణలో సామాజిక న్యాయం కావాలంటుంది. సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, సబ్బండ జాతులకు మా వాటా ఏది? తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ మా వాటా ఏదని చెప్పి అడుగుతా ఉంది తప్ప ఉద్యమ వేదిక మాకేమో పంచేయమని చెప్పి అడగట్లే. ఉద్యమ వేదిక ఏం కోరుకుంటా ఉందంటే తెలంగాణ జేఏసీలో సబ్బండ కులాలు ఏకమై ఎట్లా నినదించాయో వాళ్లకు ఎవరి జనాభా తమాషా ప్రకారం జనాభాలో మేమెంత మందిమో మాకంతా వాటా కావాలని చెప్పి కొట్లాడుతా ఉంది ఉద్యమ వేదిక. ఇట్లా ప్రజా సంఘాలు, ప్రజా వేదికలు, కుల సంఘాలు అందరు ఏకమై వాళ్ళ గర్జిస్తూ తెలంగాణ సమాజంలో బంగారు తెలంగాణ అంటే ఇదేనా కేసీఆర్ అని అడుగుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ ఉద్యమ వేదిక భుజాన్ని వేసుకొని కోట్లాది మంది ప్రజల డిమాండ్ని వాళ్ళ భుజాన్ని వేసుకొని మాట్లాడుతూ ఉంటే కనీసం స్వేచ్ఛగా ఈ ఇందిరా పార్క్ కాడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. నీ గేటు కాడికి రాలే, నీ ఇంట్లో నువ్వు ఎందుకు పోతున్నావు అని కూడా అడగలే. కానీ ప్రజల సొమ్మును దుబారాగా ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని ప్రశ్నించే కాడ ఉద్యమ వేదిక ముందున్నది. ఇవాళ ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నేటి వరకు నువ్వు చేస్తున్న అన్యాయాలను, అవినీతిని ఎండగడుతూ ప్రజలతో మమేకమై 31 జిల్లాలు ఇవాళ ఎవడో అడిగినట్టు ఆదర బాదరా జిల్లాలు చేసి జిల్లాల పంచాయతీ మొదలు పెడితే ఇంకా పంచాయతీలు పోలే, ఇంకా మండలం కావాలని, రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి మనిషికి ఒక జిల్లాల పంచాయతీలు పెట్టినావు, మనుషుల మధ్య స్విచ్ పెట్టినావు, కాని జిల్లాలకు బలవంతంగా కలిపినావు, అడిగిన వాళ్ళకు జిల్లాలు ఇవ్వలే. ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, ఇట్లాంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. ఈ కుట్రలు, కుతంత్రాలను ఛేదించి ఇవాళ తెలంగాణ బిడ్డలుగా ఏం కోరుతున్నామంటే న్యాయం అడుగుతున్నాం తప్ప అన్యాయంగా ఉండట్లేమనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఆ న్యాయం కోసమే ఇవాళ ఇంతమంది ఈ బుద్ధిజీవులందరూ ఏకమై నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ ఇవాళ అడుగుతా ఉంది మళ్ళీ